ఈలోపు కారం రెడీ చేసుకుందామండి. కారం వేసేసుకున్నాం. 1 స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను వెల్లుల్లిపాయ, 1 వెల్లుల్లిపాయ అండి. ఈ మూడింటిని దంచి పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా నీళ్ళు లేకుండా, అంటే కరెక్ట్గా నీళ్ళు సరిపోయేంతగా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా చేసుకుంటే అండి నూనె ఎక్కువగా పీల్చదండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇందులోనికి కొద్దిగా పసుపు కూడా చేర్చుకోవాలి. పసుపు తాలింపులోనే వేసుకోవటం వలన మొత్తం స్ప్రెడ్ అయ్యి